బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో మంత్రి గొట్టిపాటి రవి వివిధ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించారు. కురిసెపాడు మండలం ఎర్రబాలెం గ్రామంలో 1.20 కోట్లతో నిర్మించిన బీటీ రోడ్ను ప్రారంభించి నిర్మాణంలో ఉన్న రహదారులు, కమ్యూనిటీ హాల్ వంటి ఇతర పనుల వివరాలు తెలుసుకున్నారు. ముంపు గ్రామాల అభివృద్ధి ఆలస్యం అవుతుందని పనులు వేగవంతం చేయమని ఆదేశించారు. గుండ్లకమ్మ ప్రాజెక్ట్, తాగునీటి పథకాలు, R&B రోడ్లు, ఇళ్ల స్థలాలు తదితర వస్తువులు పనులు త్వరగా పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలకు ఉచిత సోలార్ పథకం, బీసీలకు 98,000, ఇతరులకు 78,000 సోలార్ సబ్సిడీ అందించనున్నట్టు పేర్కొన్నారు. ప్రభుత్వ భవనాలు, పాఠశాలలు, కార్యాలయాల్లో సోలార్ ఏర్పాటు చేసి విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో బీటీ రోడ్ల కోసం ఖర్చు పెట్టాం. ఇది కాకుండా మొన్న మనం బాబు బాల్యవాకనే ఇది ఎన్నాళ్ళు చేస్తాం 14 కోట్ల దాకా పనిచేసాం. ఇప్పుడు ఒక 9,85,00,000 పనిచేస్తున్నాం. మొత్తం 14, ఒక 9, 2,24,24,41,00,000 రూపాయలు తార్ రోడ్లు పని చేపిస్తున్నాం. ఆ డబ్బులు పేమెంట్ ఏదైనా ఉంటే బాధ్యత నేను తీసుకొని ఫైనాన్స్ ఇప్పిస్తాను. కాంట్రాక్ట్ వెనక్కి వెళ్ళకుండా ఆ గొల్లకమ్మ గేట్లు పూర్తిగా చేస్తున్నారు. లాస్ట్ గవర్నమెంట్ ఒక్క రోజు కూడా మెయింటైన్ చేయకపోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. గొల్లకమ్మ మొత్తం అన్ని పోయినాయి కదా గేట్లు. ఎప్పుడు కూడా ప్రాజెక్ట్ అనేది ఎప్పుడు కూడా ప్రతి 2 సంవత్సరాలు గేట్ అనేది కంటిన్యూగా గేట్లు ఏదో గేట్ మెయింటైన్ చేస్తానే ఉండాల్సింది. అది చేయకపోయి ఉన్న అట్లా వదిలేయడం వల్ల మొత్తం గొల్లకమ్మ ప్రాజెక్ట్ మొత్తం కొట్టిపోయి గడిచిన 5 సంవత్సరాలు నీళ్ళు లేవు, చేపలు పట్టుకునే వాళ్ళు లేరు, అందుట్లో మొత్తం వెళ్ళిపోయారు. ఇప్పుడు లేటెస్ట్ మనం పెట్టబట్టి ఫైనాన్స్ మినిస్టర్ చెప్పి డబ్బులు కూడా